అండ్ నరేషన్ వింటూ ఏడ్ చేశారంట. అలా రామ్ గారు మీరు ఏదైనా నరేషన్ ఏదైనా స్టోరీ వింటున్నప్పుడు రియల్లీ యు గాట్ వెరీ ఎమోషనల్ ఫర్ దిస్ ఫిల్మ్. ఓ రియల్లీ? యాక్చువల్లీ నేను ఉపేంద్ర గారు కూడా ఎమోషనల్ అయ్యారని విన్నా మహేష్ చెప్పడం 2 సార్లు. I think tomorrow also when like everyone who's watched చిన్న edit లో షోస్ వేస్తాం కదా, everyone who's watched it got very emotional. Not like a sad emotional. That's what I like about this film. Yeah. you feel, you know, when you feel good in life and you want to cry it out, it's like that. ఎవరు నెగటివ్ వైబ్ తో వచ్చే సాడ్నెస్ తో వచ్చేది కాదు. లోపల నుంచి ఒక హ్యూమన్ ఎలిమెంట్ టచ్ అయ్యి యు ఫీల్ యు హ్యావ్ అ స్మాల్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్ అండ్ యు గెట్ యువర్ దట్స్ ద కైండ్ ఆఫ్. ఓకే, ఫెంటాస్టిక్. సో ఉపేంద్ర గారి గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ఆయనకి ఒక విపరీతమైన కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ హీ హెస్ డన్ అండ్ ఎవ్రీథింగ్, గాడ్ ఇస్ గ్రేట్ అది ఇది అని చెప్పేసి. సో ఎక్కడికి వెళ్తే అక్కడ షూట్ చేసేసేయడం అది ఇది. దాని అంటే ఆంధ్ర కింగ్ గా వై ఉపేంద్ర గారు ఓన్లీ? సినిమా చూస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. బట్ ఆయన ఏంటంటే హీఈస్ రిప్రజెంటింగ్ ఆల్ ద సూపర్ స్టార్స్. లైక్ బీట్ తెలుగు, మోస్ట్లీ తెలుగు బికాస్ తెలుగు ఫిల్మ్. ఎనీ సూపర్ స్టార్ ఫర్ అ ఫ్యాన్. ఎవరైతే ఆయన అమితాబ్ బచ్చన్ ఊహించుకోవచ్చు. యూ కెన్ ఇమాజిన్ ఎనీ వన్ విత్ హిమ్, ఆంధ్ర కింగ్ సూర్య అనేది. అండ్ పర్సనలీ ఆల్సో హీఈస్ వెరీ గుడ్ విత్ he's one of the very few actors, I think after Rajinikanth garu, he's one of the very few actors who has a lot of philosophy in his life. Konchu eccentric movies teesna sir, the eccentricity is required for the penetration into the masses, the way you say it. But what he's saying anedi, it's very philosophical if you observe. So that ways I think he has that respect with the audience. And సినిమా చూస్తే గానీ మాకు కరెక్ట్ గా తెలీదు వై ఉపేంద్ర గారు అనేది. సో ఎస్, అండ్ హీరోయిన్ గారు మీకు వచ్చిన ప్రశ్నలో ఒక వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మా అమ్మగారు మీ సినిమాలు చూసినప్పుడు ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోరా అని అంటుంది. మరి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ఫర్ ఎ చేంజ్ లెట్ రామ్ గారు ఆన్సర్ ద క్వశ్చన్. భాగ్యశ్రీని పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ఏంటి ఇరికిచ్చడం ఏంటిది? అమ్మాయి అంటే కొత్త ఓకే, మీ అడిగే క్వశ్చన్ మైండ్ లో రన్ అవుతున్నప్పుడే తెలిసిపోతుంది నాకు ఏంటిది. అడగండి అమ్మాయికి వచ్చింది, మీరే చెప్పండి. ఐ మీన్ లిస్ట్ లేదు. ఐ వాంట్ ప్యూర్ హార్ట్, కైండ్నెస్ కావాలి అంతే. అండ్ హోప్లెస్ రొమాంటిక్ అయి ఉండాలి. ఓకే ఓకే, మరి రామ్ గారు ఎలాంటి మ్యాచ్ ఫిక్సింగ్ మీ లైఫ్ మీకు ఎలాంటి క్వాలిటీస్ కావాలి? అసలు అలాంటివి ఆలోచించరా మీరు ఎప్పుడు? సరదాగా ఎప్పుడన్నా ఖాళీగా కూర్చున్నప్పుడన్నా ఇలాంటి అమ్మాయి అయితే బెటర్ ఏమోరా మనకున్న ఇండస్ట్రీకి, కెరియర్ కి? అసలు లేదు. సరే, యూ టెల్ మీ, వాట్ డూ యూ థింక్, లైక్ హూ వుడ్ రామ్ లుక్ ద బెస్ట్ విత్, ఆర్ ప్రాబబ్లీ అ గర్ల్ లైక్ దిస్ వాడుకుని ఇంకా మీరు? ఓకే ఫ్రెండ్స్, నేను ప్రయత్నించాను. మరి ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, ఇందులో 2 బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయి. వెనక్కి వెళ్తే మీరు చేసిన లవ్ స్టోరీస్ ఎన్నో ఉన్నాయి రామ్ గారు. ఈ సినిమాకి మీరు చేసిన లవ్ స్టోరీస్ అన్నిటికీ తేడా ఏంటి? విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ లవ్ స్టోరీ సో ఫార్? ఆంధ్ర కింగ్ తాలూకా ఇస్ నాట్ అ లవ్ స్టోరీ, ఇట్ ఇస్ అ లైఫ్ స్టోరీ. ఇట్స్ అ బయోపిక్ ఆఫ్ అ ఫ్యాన్. వాడి లైఫ్, సాగర్ లైఫ్ చూస్తారు. బట్ ఇట్ హ్యాస్ సచ్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఇన్ ఇట్. ఇప్పుడు సాంగ్స్ వెంటనే తెలిసిపోతుంది కదా. సో ఇట్ హ్యాస్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఇన్ ఇట్, బట్ ఇట్స్ యాక్చువల్లీ అ లైఫ్ స్టోరీ ఆఫ్ అ ఫ్యాన్. సో దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ హావ్ నెవర్ డన్ బిఫోర్. సో ఆంధ్ర కింగ్ తాలూకా అనేది ఇప్పుడు దాకా నేను కెరీర్ లో చేసే సినిమాలు ఒకటి, ఇది సెపరేట్ గా ఉంది. బట్ మీరు చేసిన సినిమాలన్నిట్లో వాట్ వాజ్ యువర్ ఫేవరెట్ లవ్ స్టోరీ? బికాస్ ఎందుకంటే ప్రేమంట ఇవన్నీ కూడా వెరీ డీప్ లవ్ స్టోరీస్ కూడా. ఒకటి నేను చెప్పలేను, సో మెనీ లవ్ స్టోరీస్. రెడీ కావచ్చు, దేవదాస్ వాజ్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, నేను షాల్జా వాజ్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఎందుకంటే ప్రేమంట ఆల్సో రియల్లీ లవ్ స్టోరీ. ఒకటి స్పెసిఫిక్ గా ఫేవరెట్ అని చెప్పారు. వెరీ స్మార్ట్, ఎవ్రీథింగ్ ఈస్ సేయింగ్. ఓకే, మరి భాగ్యశ్రీ గారు ఈ సినిమా ఓకే చేసే ముందు మీరు తీసుకున్న టిప్స్ ఏంటి? టిప్స్ ఏంటి? ఏమైనా టిప్స్ తీసుకున్నారు? టిప్స్ ఏమైనా తీసుకున్నారా? I mean, now my perspective is like, what do I feel about the female character in the overall story? Like, if I take her out from the story, will the story go on? If I remove Mahalakshmi out of Andhra King Taluka, a very big point is gone out of the film.
I'm not telling you. No, I'm saying we can't say the story without Mahalakshmi. Yeah. Yeah. So that is how you choose any films That's from how now? I'm doing it now. Yeah. ఓకే ఫెంటాస్టిక్. అండ్ ఈ సినిమాకి వచ్చేసి ఇద్దరు డెబ్యూ మ్యూజిక్ డైరెక్టర్స్, ఇద్దరు ఫస్ట్ టైం. అసలు ఒక పక్క ఇది లైఫ్ స్టోరీ అని మీరు అంటున్నప్పటికీ పాటలు మాత్రం దీన్ని ఒక లవ్ స్టోరీగా జనాలకి ఇప్పటివరకు చూపిస్తుంది. అంటే ఇట్స్ లవ్ స్టోరీ అనే విధంగా ఉంది అని అంటే మ్యూజిక్ ఏ లెవెల్లో హిట్ అయిందో మీకు ఈ పాటికల్లా అర్థమైపోయి ఉండాలి. వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దిస్ టూ బ్యూటిఫుల్ పీపుల్? So even though it's a life story, everyone who got connected with a love story, వాళ్ళ సినిమా గురించి చూసినప్పుడు ఏ మాత్రం డిసప్పాయింట్ అవ్వరు. ఇన్ఫాక్ట్ దిల్ గెట్ మోర్ ఎక్సైటెడ్. ఇట్ హ్యాస్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ దట్ వే. సో తెలుగులో ఒక కొత్త సౌండ్ కావాలి ఈ సినిమాకి అని వాళ్ళని తీసుకురావడం జరిగింది. అండ్ దే ప్రూవింగ్ దెమ్సెల్వ్స్ విత్ ఎవ్రీ సాంగ్ దట్స్ బీన్ రిలీజింగ్. దే జస్ట్ ప్రూవింగ్ దెమ్సెల్వ్స్. సో ఈ సినిమాకి మీరు మ్యూజిక్ లో చాలా స్పెషల్ ఇంట్రెస్ట్ అండ్ కేర్ తీసుకున్నట్టు అనిపిస్తుంది కాబట్టి రామ్ గారు ముందు ముందు ఏదన్నా మ్యూజిక్ ఇండస్ట్రీలో ఎక్స్ప్లోర్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? అస్సలు లేదు. లేదా? నో. But yeah, do you think he has some good potential as a lyricist, as a singer and everything? Do you feel so? Yeah. Go for it. Go for it. మ్యూజిక్ డైరెక్టర్ అయిపోకూడదు. మ్యూజిక్ డైరెక్టర్లతో మంచి మ్యూజిక్ తెప్పించుకోవాలి. We have a multi-talented hero. What can he not do? Let's Exactly. think. What can he not do? What can he not do? You can dance, he can sing, he can Act, he can act, he can emote. He can Sir, write. He Sir, can do if there is poetry. one thing that you can steal from him, like probably one skill of his, what would you steal? I like his dimple. What? Dimple. స్కిల్ అంటే డింపుల్. Skill. అడుగుతున్నాను. చూసారా ఫ్రెండ్స్, డింపుల్ నచ్చిందట. He has lots of skills. What to take? అన్డౌటెడ్లీ నేను మీకు హెల్ప్ చేయడం కోసం చెప్తున్నాను. అన్డౌటెడ్లీ నేనైతే హిస్ డాన్సింగ్ అండ్ హిస్ ఎనర్జీ డ్యూరింగ్ ద I డాన్స్. think I'll take his energy. Yeah. వా ఎనీ డే టేక్ ఇట్ లైక్ దట్. నేనైతే అది స్టీల్ చేస్తాను, మీరు కూడా అదే. Yeah. Okay. హాఫ్ తీసుకుందాం. మా ఇద్దరికి సరిపోతుందిలే మీ హాఫ్. ఓకే, మీరు భాగ్య నుంచి ఒక క్వాలిటీ లేదా ఒక స్కిల్ ఏదన్నా దొంగతనం చేయాలని అంటే వాట్ వుడ్ దట్ బి? I think she's very smart. I think స్మార్ట్నెస్. brain. You take my brain. Yeah. The smartness. Appreciate it. కాదు, ఇప్పుడు ఇంటర్వ్యూ అవుతున్నంత సేపు కూడా ఇంత క్వైట్ గా ఉన్నారు కదా, సెట్ లో ఎప్పుడన్నా అసలు మాట్లాడుకునే వాళ్ళ, ఫైటింగ్ చేసుకునే అంత లెవెల్లో ఇంటరాక్షన్స్ ఎప్పుడన్నా అయ్యాయా మీకు? సెట్ లో ఎక్కువ సినిమా గురించి అండి, because we're also fascinated about every scene, every shot. I think it's only been about Sagar, Mahalakshmi, me, her, Mahesh. We used to sit and we keep discussing about the script ఎక్కువ. There was this specific scene where నేను మహేష్ ఇలా చేద్దాం, అమ్మాయి కూడా ఇలా చేస్తే అని ఫిక్స్ అయి ఉన్నాం. కానీ we don't push it on the actors. వాళ్ళు ఏం చేస్తున్నారు ఫస్ట్ చూద్దాం అనే దీంట్లో ఉన్నాం. సో మహేష్ అండ్ లైక్ ఇదే అన్నాం. బేసిక్ మహేష్ టోల్డ్ హర్ దిస్ ఇస్ ద బేసిక్ థింగ్ అనేది. సో మనం అనుకుంటాం ఓకే ఈ సీన్ లో ఇలా చేస్తుందని. ఇట్ వాస్ కంప్లీట్లీ హర్ సీన్ అన్నమాట. చూస్తున్నాం చేస్తున్నాం అండ్ ద వే షీ పర్ఫార్మ్, మహేష్ అండ్ ఐ బోత్ ఆఫ్ us were like ఎక్స్పెక్ట్ చేయాల బేసిక్లీ. ఓకే చెప్పింది కొంచెం ఇది మీట్ అయితే చాలా అనుకుంది. షీ వెంట్ టు అ కంప్లీట్లీ ఆపోజిట్ స్పెక్ట్రమ్ and she conveyed it the same way. So that was appude okay, that's when you respect the other person as an actor as well. So that's when me and Mahesh looked at each other and like papla matter only. Are you aware of this fact? We told her exactly opposite anukunna, but you made it seem so beautiful. So right. Superb. So and we have to definitely speak about Maitri Movie Makers. వాళ్ళ తరపు నుంచి వస్తున్న సినిమాలు ఎవ్రీథింగ్ ఇస్ pan India, huge, big, what not. But అలాంటి మూవీస్ వస్తున్నప్పుడు a very beautiful, a very meaningful, అంటే వాళ్ళు చేస్తున్న వాటికి ఒక లైక్ అవుట్ ఆఫ్ ది బాక్స్ లాగా. మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడు రవి గారు, నేను మహేష్ తో కూడా రవి గారితో కూడా చెప్పాను, ద రీజన్ వై మైత్రి మూవీ మేకర్స్ సో సక్సెస్ఫుల్ ఇస్ బికాస్ Ravi garu have interacted more, Naveen garu also, but Ravi garu more on the script level. He has a beautiful script sense. Like script sense lagapothe you can't sustain a production doing so many films for so long. So kada gurinchi discuss chese producers chaala takkuva industry lo. So I think he's got a beautiful script sense, script knowledge undi aniki. Edi work out avuddi, edi work out avudane aa judgment undi.
అట్లీస్ట్ స్టార్టింగ్ ఫేజ్ లో ఆఫ్టర్ పాయింట్ వాళ్ళు వచ్చి డైరెక్ట్ చేయరు కాబట్టి సమ్ టైమ్స్ థింగ్స్ గో హే బై బట్ అట్ ద ఇనిషియల్ లెవెల్ హీ నోస్ వాట్ వర్క్స్ అనేది. సో ఐ థింక్ దట్స్ వాట్ వర్క్స్ ఫర్ మైత్రి మూవీ మేకర్స్ ఆల్సో అండ్ దే ఫ్యాంటాస్టిక్ ప్రొడక్షన్ ఆన్ ద టాప్ ప్రొడ్యూసర్స్ అన్ని ఇండస్ట్రీలోకి వెళ్తున్నారు. It's a good thing. How did they take care of you, the Maitri movie makers, Bhagya? They are the first producers I met in South. I had come for a look test for some other film, and I met Naveen Garu and Ravi Garu first producers, and they looked at me and they just immediately knew there was something. And finally, I think we're getting to work together in Andhra King Taluka. But I like them as people as well. I think they're very friendly, and it's not just like, oh, heroine. They respect you as a person, and they see your performance, they talk about it, and I think I appreciate that a lot. Yeah. Nice, fantastic. So I think we spoke quite much about everything, but how important Andhra King Taluka as a film to you, and what are you expecting from the film after the release of the film? Aim expect chestunaru telusukovalani. See, personally, obviously it's very important, for every actor, that Friday is like, I hope it works out, I hope it does well. So personally, we have given 100% of the film. I worked really hard for Mahalakshmi, and it's a very beautiful character, and I want people to look at her and be like, wow, that's Maha. Personally, that's what I want. But like overall, if I look at what I expect out of Andhra King Taluka and what should come out is, I think all the fans are going to just feel very respected. Ante, like they're going to feel like whatever we've done till now, it's good. Nice, fantastic. I'm wishing you very, very, very good luck for the film. We are waiting for Mahalakshmi to, shine in the film, and we are ready to wait for Mahalakshmi. Then, Ram Garki last question adige mundu inkoka very oka hot burning last final question. Ante fans, biopic of a fan kabatti, baita jarige fan wars untayi konni. హీరోస్ కి చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉన్నప్పటికీ బయట ఫ్యాన్స్ కి మాత్రం ఫ్యాన్ వార్స్ జరిగిపోతుంటాయి. వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ ఆల్ దోస్ లైక్ ఫ్యాన్ వార్స్ కానీ వాటిని ఏంటి? అఫ్ కోర్స్ వీ కాంట్ పుట్ అన్ ఎండ్ టు ఇట్. ఆ అభిమానం ఒక్కొక్కరి పైన అలా ఉంటుంది. ఈ ఫ్యాన్ వార్స్ గురించి అసలు మీ ఒపీనియన్ ఏంటి? డిపెండ్స్ అండి. అది ఇట్స్ డెఫినెట్లీ నాట్ అ గుడ్ థింగ్. దేర్ ఇస్ ఆల్వేస్ అ లైన్ దట్ యు నీడ్ టు నాట్ క్రాస్. So boundary and it all depends on what you are as a person and stuff, but there's so much love, so much adoration. So danni koncham adi enta unna sare you should always channel it in the right direction. ఒకరి మీద ప్రేమ ఉన్నప్పుడు అది ఎలా చూపిస్తున్నాం అనేది కూడా it's very important. So yes, our energetic star. Now I'm not speaking as a host, but I'm speaking like a normal fan and somebody who admires Ram really, really so much. Energetic star అని అంటారు, chocolate boy, lover boy, రకరకాల అని అంటారు. Let it be any film from you, Ram. We just wait and we know that this man is not doing this film only for ఒక ఏమంటారు మనీయో లేకపోతే ఫేమో ఇది కాదు, బట్ హీస్ మ్యాడ్ అబౌట్ దిస్ క్రాఫ్ట్ అది ఇది అని. సో మిమ్మల్ని చూడ్డానికి ఎంత గ్యాప్ వస్తున్నా కానీ ఫ్యాన్స్ విల్ బీ ఈక్వలీ ఎక్సైటెడ్. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ జర్నీ దట్ యు హవ్ గివెన్ అస్. సో ఆంధ్రా కింగ్ తాలూకా ఎలాంటి ఇంపార్టెన్స్ ని ప్లే చేస్తుంది మీ లైఫ్ లో? హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ అండ్ వాట్ కెన్ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్? ఇప్పటికైతే సినిమా మొత్తం అయిపోయింది, చూసేసుకున్నాం. అండ్ ఆల్సో as an artist, once the art has been created, you always feel good about it. చాలా తక్కువ సినిమాలు జరుగుతుంది, ఎప్పుడు డౌట్ ఉంటుంది ఏంటి ఆడతా లేదా అని, ఓకే మనకి నచ్చిందా లేదా అని ఫస్ట్ డౌట్ ఉంటా ఉంటుంది. ఇది కాదు కదా అనుకుంది, అనుకుంది అనుకున్నట్టు అనుకున్న దానికన్నా బాగా వచ్చింది అనుకుంటున్నాం. అండ్ వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. అండ్ మా ఫీలింగ్ ఏదైతే ఉందో, దిస్ బ్యూటిఫుల్ ఫీలింగ్ విత్ ఇన్ అస్, అది రేపు ఆడియన్స్ కూడా అదే ఎక్స్పీరియన్స్ అయితే దట్ విల్ బి హ్యాపీనెస్ ఇస్ ఆల్వేస్ హ్యాపీనెస్ expands when it is shared, so I think looking forward for audience also to feel what we are all feeling. And that's about it. ఒక్కసారి సెట్ లోనే ఉన్నాం కాబట్టి కూర్చున్నట్టే ఆ హుక్ మూమెంట్ మీరు నేర్పిస్తే నేను నేర్చుకోవాలని అనుకుంటున్నాను. టీచర్ చిన్ని గుండెలో స్టెప్, you are the best dancer. చిన్ని గుండె మాకు ఆ గుండెతో ఒక స్టెప్ చూపిస్తే. Ready? 1 5 6 7 8. Okay. Take your shoulder back. Okay. Chinni gundelo. Sing. And then sing. No, she should know which line, no? Okay, you sing, we'll dance.
రెడీ. చిన్ని గుండెలో మీరు కూడా ఒకసారి చిన్ని గుండె మానిటర్ దగ్గర కూర్చొని అలాగే చేస్తా ఉంటా. అవునా? ఒకసారి ముగ్గురం కలిసి రెడీ 3 2 నో. ఇన్స్టెంట్ డేర్ ఇస్తున్నాను, హీరోతో స్టెప్ చేయించండి. అబ్బబ్బబ్బబ్బా. చేయించండి ఇదేంటి ప్లీజ్. Okay. సైకాలజీగా నేను చదివిస్తాను. But yeah, like fans are saying, like I can see you guys are having wonderful chemistry. I hope this chemistry works amazing on screen. Andhra King Taluka US లోని ఫ్యాన్స్ అందరికి ఒక పండుగని చెప్పాలి, ఎందుకంటే వాళ్ళిద్దరు సాక్షాత్తు వచ్చి చూడబోతున్నారు. సో హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ ఆల్సో బోత్? అండ్ ఇంకొకటి 28th అని అన్నారు, కానీ ఒక రోజు ముందే వస్తుందనే వార్తలు కూడా బయటికి వస్తున్నాయి. వచ్చేసి ఉంటది ఇప్పటికి. బట్ యా ఓకే, 26th నైట్ ప్రీమియర్స్ అక్కడ. అవునా? ప్రీమియర్స్ 26th నైట్ నుంచి. సో మిమ్మల్ని మేము ఖచ్చితంగా మిస్ అవ్వబోతున్నాం, ఎందుకంటే మీరు అక్కడ ఉంటారు కాబట్టి. బట్ ఇక్కడ యూఫోరియాని ఎంజాయ్ చేయబోతున్నాము. యా. సో ఎస్, విషింగ్ యూ బోత్ అమేజింగ్ లక్ ఫర్ ఆంధ్రా కింగ్ తాలూకా. వీ లవ్ బోత్ ఆఫ్ యూ. అండ్ ఫైనలీ all the best. Thank you.